హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Q&A ఎపిసోడ్ నెంబర్ 124. లాస్ట్ సండే Q&Aలో ఏదైతే మీరు కామెంట్స్ చేశారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ని పిక్ చేసి ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నాను. ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే వినయ్ కుమార్ చేశారు. అన్న ప్రీమియం బైక్స్లో బ్రెంబో బ్రేక్స్ వాడతారు, మిడ్ రేంజ్ బైక్స్లో బైబ్రే బ్రేక్స్ వాడతారు, వై బ్రెంబోకి బైబ్రేకి డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి. బ్రెంబో అనేది హై అండ్ సీసీ వెహికల్స్కి యూజ్ చేస్తారు, బైబ్రే అనేది బడ్జెట్లో తయారు చేసే వెహికల్స్కి యూజ్ చేస్తారు. కానీ బ్రేక్స్ పెర్ఫార్మెన్స్ అయితే రెండింటిలో కూడా చాలా బాగుండిద్ది. ప్రైస్ కట్ చేయడానికి బైబ్రే బ్రేక్స్ అయితే తయారు చేశారని చెప్పుకోవచ్చు బ్రెంబో కంపెనీ వాళ్ళు. సో బైబ్రే అన్న బైబ్రెంబో అన్న ఒకటే కాబట్టి నేను అప్పుడప్పుడు వీడియోస్లో బైబ్రెంబో అంటూ ఉంటాను. సో మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. నెక్స్ట్ ఎన్ఎస్ క్రియేషన్స్ అయితే కామెంట్ చేశారు. అన్న 1,50,000 రూపీస్లో బెస్ట్ బైక్ చెప్పు, ఫ్యామిలీకి మైలేజ్ కోసం లైఫ్ ఎక్కువ ఉండాలి, రిలయబిలిటీ ఎక్కువ ఉండాలి, మన బడ్జెట్లో సర్వీస్ ఉండాలి. బ్రో నేను మీకు 4 వెహికల్స్ అయితే సజెస్ట్ చేస్తాను. అపాచీ RTR 164V, యమహా FZS వర్షన్ 4.0, హోండా యూనికాన్ కూడా మీరు ట్రై చేయొచ్చు, అలాగే బజాజ్ పల్సర్ N150. ఈ 4 వెహికల్స్లో మీరు ఏదైనా ఒక వెహికల్ అయితే తీసుకోవచ్చు. మైలేజ్ ఎక్కువ కావాలంటే మాత్రం మీకు అపాచీ అయితే ఇవ్వదు కాబట్టి దాన్ని పక్కన పెట్టేసేద్దాము. ఫ్యామిలీ కోసం అయితే ఈ 4 వెహికల్స్ అయితే సెట్ అవుతాయి. ఇంకా లైఫ్ ఎక్కువ ఉండాలి, రిలయబిలిటీ ఎక్కువ ఉండాలి అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే మీరు టైం టు టైము ఇంజనీర్లు మార్చుకుంటే మాత్రం లైఫ్ ఎక్కువ ఉండిద్ది, అలాగే మంచి రిలయబిలిటీ అయితే వస్తాయి. ఈ 4 వెహికల్స్ కూడా మన బడ్జెట్లో సర్వీస్ ఉండాలి అని అనుకుంటే మాత్రం మీరు జాగ్రత్తగా వాడుకుంటే ఎక్కువ రిపేర్స్ అయితే ఉండవు కాబట్టి మీకు ఎక్కువ బడ్జెట్ కూడా అవ్వదన్నమాట. సో మీరు N150 కానీ యూనికాన్ కానీ ఈ రెండింటిలో ఒకటైతే ట్రై చేయండి. అవైతే సర్వీస్ కాస్ట్ కూడా అంత ఎక్కువ ఉండవు. యమహా కూడా కొద్దిగా సర్వీస్ కాస్ట్ అయితే ఎక్కువ ఉండిద్ది. సో యూనికాన్ కానీ N150 కానీ ఈ రెండింటిలో ఒకటి టెస్ట్ రైడ్ చేయండి. రెండింటిలో మీకు ఏది నచ్చిందో అది తీసుకోండి. నెక్స్ట్ యూజర్ అయితే కామెంట్ చేశారు. బ్రో సిబిల్ స్కోర్ ఫోన్పేలో 746, గూగుల్ పేలో 757 చూపిస్తుంది. ఇందులో ఏది కరెక్ట్ అనుకోవాలి కొంచెం చెప్పండి బ్రో, నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను. బ్రో నాకు చాలామంది ఫైనాన్సర్స్ అయితే తెలుసు, మీరు కామెంట్ చేసిన తర్వాత వాళ్ళందరికీ ఫోన్ చేసి అయితే అడిగాను అనమాట. ఫోన్పేతో కంపేర్ చేసుకుంటే గూగుల్ పేలో కొద్దిగా ఎక్కువగా యాక్యురేట్గా చూపిస్తూ ఉంది. సో మేము గూగుల్ పే అయితే కన్సిడర్ చేసుకొని ఫైల్ చేస్తామని చెప్పారు. సో మీరు కూడా గూగుల్ పేలో ఎక్కువ ఉంది కాబట్టి ఒకసారి వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళండి, గూగుల్ పేలో చూపించండి మీ సిబిల్ స్కోర్, దాన్ని బట్టి మీకు వాళ్ళు ఫైనాన్స్ అయితే చేస్తారు. నెక్స్ట్ రెడ్ స్టార్ అయితే కామెంట్ చేశారు. బ్రో యూనికాన్ BS6 తీసుకోవచ్చా? హ్యాపీగా తీసుకోవచ్చు బ్రో, అది ఫ్యామిలీకి సెట్ అయ్యింది, మంచి మైలేజ్ అయితే ఇస్తుంది, అలాగే మీకు ఎక్కువ సర్వీస్ కాస్ట్ కూడా అవ్వదన్నమాట. మీకు రీసేల్ కూడా చాలా ఎక్కువ అయితే ఉండిద్ది. కానీ నాకు అంత ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఉండకూడదు, నేను సిటీలోనే తిరుగుతాను, ఎక్కువగా లాంగ్ వెళ్ళను అనుకునే వాళ్ళు హ్యాపీగా యూనికాన్ అయితే పర్చేస్ చేయొచ్చు. నేను ఎక్కువగా స్పీడ్గా వెళ్తాను, నాకు మంచి స్పీడ్గా వెళ్ళడానికి ఒక వెహికల్ కావాలనుకుంటే మాత్రం వాళ్ళకి యూనికాన్ అయితే సెట్ అవుతుంది, అది మీరు గమనించాలి. నెక్స్ట్ సుశాంత్ అయితే కామెంట్ చేశారు. బ్రో ఫార్మర్స్కి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయడానికి వెహికల్స్ చెప్పండి బ్రో ప్లీజ్. బ్రో ఫార్మర్స్ కంటే వాళ్ళకి లైట్ వెయిట్ అయితే ఉండాలి, అలాగే పొలంలో ఎలా పడితే అలా వేసుకుని వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఎవరైనా సరే XL100 అయితే చూస్ చేసుకుంటారు. నేనైతే మాత్రం మీకు XL100 అయితే సజెస్ట్ చేయను. దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి, అయినప్పటికీ చాలామంది తెలియక కొనేస్తూనే ఉన్నారనమాట. మీ ఇష్టం, మీరు కొనుక్కోవాలనుకోండి కొనుక్కోవచ్చు. చాలామంది ఫార్మర్స్కి సరిగా వాడటం రాక BS 6.2 ఇంజిన్స్తో లభిస్తుంది కాబట్టి ఏదో ఒక రకంగా వాళ్ళకి ప్రాబ్లం వస్తూనే ఉందన్నమాట. పాపం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. నేను టీవీఎస్ షోరూంలో అయితే చూశాను కాబట్టి చెప్తాను. కానీ XL100 చాలా బాగా ఉపయోగపడింది రైతులకి, ఎందుకంటే అది లైట్ వెయిట్ అయితే ఉండిద్ది, బ్యాక్ సైడ్ సీట్ రిమూవ్ చేసి దాని మీద లోడ్ వేసుకుని వెళ్తారు కాబట్టి వాళ్ళకి అది చాలా బాగా ఉపయోగపడింది. కానీ ఇంజిన్ పరంగా చూసుకున్నట్లయితే 100cc అయినప్పటికీ అంత పెర్ఫార్మెన్స్ అయితే ఉండదు. స్టార్ సిటీ కానీ ప్లాటినా 100 కానీ ఇట్లాంటి వెహికల్స్ అయితే కొనుక్కోండి బ్రో, అవైతే మీకు చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట. ఎక్కువగా రిపేర్లు అయితే రావు ఆ వెహికల్స్కి, ఒకవేళ రిపేర్ వచ్చినా సరే చాలా తక్కువలోనే మీకు రిపేర్ అయితే అయిపోయిద్ది. ఎప్పుడైనా అమ్మేసుకోవాలన్నా సరే మంచి రీసేల్ వాల్యూ వస్తుంది కాబట్టి అవి కొనుక్కోవడానికి ట్రై చేయండి. XL100 అయితే స్కిప్ చేసేసేయండి, నేనైతే అది సజెస్ట్ చేయను. నెక్స్ట్ చంద్ర అయితే కామెంట్ చేశారు. హాయ్ అన్న, వెస్పా స్కూటర్ ఇప్పుడు కొనొచ్చా, దాని మెయింటెనెన్స్ ఎలా ఉండిద్ది, లేకపోతే బెస్ట్ మైలేజ్ స్కూటర్ చెప్పన్నా అని చెప్పేసి. బ్రో ఆల్రెడీ నేను వెస్పా వెహికల్ అయితే యూజ్ చేస్తా ఉన్నాను. 4 years వాడిన తర్వాత నాకు ఎలా అనిపించింది ఏంటనేది ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను. ఒకవేళ నువ్వు వెస్పా స్కూటరే కొనుక్కోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఆ వీడియో నీకు హెల్ప్ అయింది కాబట్టి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, ఒకసారి ఆ లింక్ క్లిక్ చేసి ఆ వీడియో మొత్తం చూడండి, నీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది వెస్పా కొనాలా వద్దా అని చెప్పేసి. లేదు నాకు ఆ స్కూటర్ వద్దు బ్రో, బెస్ట్ మైలేజ్ ఇచ్చే స్కూటర్ చెప్పండి అని అంటే హ్యాపీగా జూపిటర్ 125 అయితే పర్చేస్ చేయి. అన్నిట్లో బూట్ స్పేస్ అయితే ఎక్కువ ఉండిద్ది, ఫ్రంట్ ఫ్యూయల్ ఫిల్లింగ్ అయితే ఉండిద్ది, LED హెడ్ లైట్, USB ఛార్జింగ్ సాకెట్, చిన్న గ్లో బాక్స్ అయితే ఇచ్చారు, రెగ్జిన్ సీట్ అయితే ఉండేది, సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుండేది. నేనైతే అది మీకు సజెస్ట్ చేస్తాను. టీ జశ్వంత్ అయితే కామెంట్ చేశారు. గుడ్ మార్నింగ్ అన్న, ప్లీజ్ పికప్ మై కామెంట్. ఆఫ్టర్ బయింగ్ న్యూ బైక్ మెనీ పీపుల్ సే డ్రైవ్ స్లోలీ ఫర్ 3 to 4 months. వై అన్న ప్లీజ్ టెల్ ఇన్ న్యూ బైక్ కెన్ వీ గో లాంగ్ రైడ్స్.
బ్రో మీరు హ్యాపీగా కొత్త వెహికల్ పర్చేస్ చేసిన తర్వాత లాంగ్ రైడ్ వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. కానీ కొత్త వెహికల్ పర్చేస్ చేసిన తర్వాత దాంట్లో ఇంజిన్ ఆయిల్ అయితే ఆల్రెడీ ఉండిద్ది అనమాట, ఫ్యాక్టరీలో పోస్తారు. సో అది ఎప్పుడు పోసిన ఇంజిన్ ఆయిల్ మనకైతే తెలియదు కదా, అందుకే 750 నుంచి 1000 కిలోమీటర్స్ దాకా మీరు ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ సర్వీస్ కంప్లీట్ అయిన తర్వాత మీరు హ్యాపీగా స్పీడ్ అయితే వెళ్ళమని వాళ్ళు చెప్తారనమాట. నేను కొత్త వెహికల్ పర్చేస్ చేసినప్పుడు స్ప్లెండర్ ప్లస్ అయితే పర్చేస్ చేశాను. అది అంత యాక్యురేట్గా బ్రేక్స్ అయితే పడేవి కాదు. సో చాలా పాత వెహికల్స్ కూడా బాగా పడుతున్నాయి, నా వెహికల్కి ఇంకా పడతలేదు ఏంట్రా బాబు అని నేను అనుకున్నాను. ఒక 750 to 800 కిలోమీటర్స్ తిరిగాను అనమాట, ఎలాగోలా మెల్లగా, ఎక్కువ 100 కూడా వెళ్ళకుండా అక్కడక్కడే ఒక 1 మంత్ అయితే తిరిగాను. ఫస్ట్ సర్వీస్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ సర్వీస్ అయిపోయిన తర్వాత వాళ్ళు బ్రేక్స్ అయితే టైట్ చేస్తారు, ఈ కొత్త ఇంజిన్ ఆయిల్ అయితే పోస్తారు, వాటర్ వాష్ చేసి వెహికల్ మొత్తం చెక్ చేసుకున్న తర్వాత మనకి వెహికల్ అయితే ఇస్తారు. నేను అది రైడ్ చేసిన తర్వాత నాకు బ్రేక్స్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా ఇంప్రూవ్ అయిందనమాట. సో అందుకే ఫస్ట్ సర్వీస్ దాకా వెయిట్ చేయండి, కొత్త ఇంజిన్ ఆయిల్ అయితే అందులో పోసుకోండి. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకో అది వాళ్ళకి చెప్పండి. 750 కిలోమీటర్స్ అంటే ఈజీగా 1 మంత్లో అందరూ తిరిగేస్తారు, కొత్త వెహికల్ కాబట్టి. 1 మంత్ తర్వాత ఫస్ట్ సర్వీస్ అయిపోయిన తర్వాత లాంగ్ రైడ్కి వెళ్ళడానికి ట్రై చేయండి. నెక్స్ట్ కౌశిక్ అయితే కామెంట్ చేశారు, అన్న వెన్ పోలీస్ ఆస్క్ డాక్యుమెంట్స్ లైక్ ఆర్సీ, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ ఎక్సెట్రా అండ్ వీ షుడ్ షో ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆర్ జిరాక్స్. బ్రో మీరు జిరాక్స్ చూపిస్తే సరిపోయిద్ది, కానీ చాలామంది ఒరిజినల్ డాక్యుమెంట్స్ని ఫోటోలు తీసుకొని చూపిస్తూ ఉన్నారు, అది ఇంకా బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే జిరాక్స్ మీరు బండిలో పెట్టుకుంటారు, ఇఫ్ ఇన్ కేస్ వాటర్లో తడిచిపోయినాయి అనుకోండి, వానాకాలంలో బండి బయట పార్క్ చేసినప్పుడు తడిచిపోయినాయి అనుకో, అవి మీకు అంతగా అయితే కనిపించవు అనమాట. అవి మీరు చూపించినా సరే పోలీసులు యాక్సెప్ట్ చేయరు. దానికన్నా మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ని ఫోటో తీసుకోండి, లేకపోతే మీరు స్కాన్ చేయించుకొని హ్యాపీగా ఫోన్లో సేవ్ చేసుకోండి, వాటిని చూపించినా సరే పోలీసులు ఏమీ అనరు. నెక్స్ట్ గోవర్ధన్ అయితే కామెంట్ చేశారు, బ్రో ఇఫ్ ఇన్ కేస్ సివిల్ స్కోర్ చూపించకపోతే ఏం చేయాలి, ఐ మీన్ ఇప్పుడు దాకా లోన్ తీసుకోకపోతే సివిల్ స్కోర్ చూపించదా? బ్రో మీకు సిబిల్ స్కోర్ ఇప్పటిదాకా తీసుకోకపోతే మాత్రం అది మైనస్లో చూపించింది, అప్పుడు మీరు హ్యాపీగా షోరూమ్కి అయితే వెళ్ళండి. ఇప్పటిదాకా నేను ఎటువంటి లోన్ అయితే తీసుకోలేదు కాబట్టి నాకు సిబిల్ స్కోర్ అయితే చూపించట్లేదు, నాకు వెహికల్ ఇస్తారా లేదా అని చెప్పేసి అడగండి, వాళ్ళు మీకు హ్యాపీగా వెహికల్ అయితే ఇస్తారు. అక్కడ నుంచి మీరు లోన్ అనేది కరెక్ట్గా పే చేసుకుంటే మీకు సిబిల్ స్కోర్ అయితే పెరిగిద్ది. నెక్స్ట్ శివప్రసాద్ అయితే కామెంట్ చేశారు, కెన్ వీ ఎక్స్పెక్ట్ RTR 164 విత్ అప్సైడ్ డౌన్ ఫోక్స్ ఇన్ దిస్ ఇయర్? బ్రో ఎగ్జాక్ట్గా అయితే నాకు తెలియదు, కానీ నాకు ఒక ఇన్విటేషన్ అయితే వచ్చింది టీవీఎస్ కంపెనీ తరపు నుంచి. సెప్టెంబర్ 1st వీక్లో ఏదో ఈవెంట్ అయితే ఉందంట. సో అక్కడ కొత్త వెహికల్ అయితే లాంచ్ చేయబోతా ఉన్నారు. కొత్త వెహికల్ లేకపోతే 164 వీక్ అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ పెట్టారనేది నాకు ఐడియా లేదు, కాబట్టి వన్స్ నేను ఆ ఈవెంట్కి వెళ్ళిన తర్వాత మీకు ఏ విషయం అప్డేట్ చేస్తాను. జస్ట్ నాకు మెయిల్ చేశారు అంతే, ఇంకా నాకు ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. ఏదైనా అప్డేట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా నేను మీకు ఒక చిన్న రీల్ లాగా అయితే పోస్ట్ చేస్తానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ సంతోష్ అయితే కామెంట్ చేశారు, ఒక్కొక్కసారి రన్నింగ్లో ఉన్నప్పుడు సిఎన్జి కార్స్, ఆటోస్ బ్లాస్ట్ అవుతాయి, అలాగే సిఎన్జి బైక్స్ కూడా బ్లాస్ట్ అవుతాయా? ఖచ్చితంగా బ్లాస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. పెద్ద పెద్ద కార్సే బ్లాస్ట్ అయినప్పుడు బైక్ ఎంత చెప్పండి. వెహికల్ కొన్నప్పుడు ఎలా ఉందో 10 years తర్వాత కూడా అలాగే ఉండాలి. ఈ మధ్యకాలంలో ఎక్కడైనా కింద పడిపోయిన ఏదైనా యాక్సిడెంట్ అయినా సరే మీరు జాగ్రత్తగా రిపేర్ చేయించుకుంటే 10 సంవత్సరాల తర్వాత అయినా సరే మీకు బాగా పనిచేసింది, లేకపోతే మధ్యలో బ్లాస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ నాని అయితే కామెంట్ చేశారు, బ్రో నార్మల్గా బైక్ రేట్స్కి అండ్ నెక్స్ట్ డెస్రాకి రేట్స్ తగ్గే అవకాశం ఉందా అని చెప్పేసి. బ్రో ప్రజెంట్ అయితే టీవీఎస్ కంపెనీ వాళ్ళు తెనాలిలో అయితే మాత్రం మంచి డిస్కౌంట్స్ అయితే ఇచ్చి వెహికల్స్ అయితే అమ్ముతూ ఉన్నారు. మీకు దగ్గరలో ఉన్న టీవీఎస్ షోరూమ్స్కి అయితే వెళ్ళండి, ఏమైనా డిస్కౌంట్స్ ఇస్తే హ్యాపీగా టీవీఎస్ వెహికల్స్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. టీవీఎస్ అనే కాదు, యమహా కంపెనీ కానీ, రాయల్ ఎన్ఫీల్డ్ కానీ, హోండా వెహికల్స్ కానీ ఆగస్టు సేల్ అనమాట, అంటే ఈ శ్రావణ మాసం సందర్భంగా చాలామంది డిస్కౌంట్ అయితే ఇచ్చి వెహికల్స్ అమ్ముతూ ఉన్నారు. కాబట్టి మీరు దసరా దాకా ఆగాల్సిన అవసరం అయితే ఏమీ లేదు, ఇప్పుడు పర్చేస్ చేసేసుకోండి, మంచి డిస్కౌంట్ అయితే ఇస్తూ ఉన్నారు. లేదు బ్రో ఫ్లిప్కార్ట్ వాళ్ళు బిగ్ బిలియన్ డే సేల్స్ లాగా వీళ్ళు దసరాకి మంచి డిస్కౌంట్స్ అయితే ఇస్తారని చెప్పేసి మీరు ఏమైనా అనుకుంటే మాత్రం వెయిట్ చేయండి. ఇప్పుడు ఇచ్చే డిస్కౌంట్స్ అప్పుడు కూడా ఇస్తారు, అప్పుడు ఎక్కువగా సేల్ అయితే ఉండిద్ది కాబట్టి ఇంకొక 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఎవరైనా వెహికల్ పర్చేస్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఎమర్జెన్సీగా ఇప్పుడు కొనేసేసుకోండి. నాకు అంత ఎమర్జెన్సీ అయితే లేదు బ్రో, నేను దసరా దాకా ఆగుతానంటే అప్పుడు దాకా ఆగండి, అప్పుడు మీకు ఇంకొంచెం డిస్కౌంట్ ఇస్తే మాత్రం హ్యాపీగా మీరు పర్చేస్ చేయొచ్చు. ఫైనల్గా గౌరీ శంకర్ కామెంట్ చేశారు, NS400Z ఆర్ డ్యూక్ 250 విచ్ ఈస్ బెటర్ అన్న? బ్రో మీ దగ్గర 2,50,000 రూపీస్ లోపు ఉంటే మాత్రం మంచి పవర్ఫుల్ వెహికల్ కొనుక్కోవాలనుకుంటే NS400Z కొనుక్కోండి, అది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. లేదు నా బడ్జెట్ 3 lakhs, బెస్ట్ ఫీచర్స్ అయితే ఉండాలి, KTM వెహికల్ కావాలి అనుకుంటే మాత్రం అప్పుడు మీరు డ్యూక్ 250 పర్చేస్ చేయొచ్చు. దాంట్లో చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. సేమ్ అవే ఫీచర్స్ కావాలి, నాకు ఇంకా కొద్దిగా ప్రైస్ తక్కువలో కావాలనుకుంటే మాత్రం హుస్క్వర్నా విట్పిలియన్ 250 కూడా మీరు ట్రై చేయొచ్చు. ఈ 3 వెహికల్స్ కూడా బాగానే ఉంటాయి, కాకపోతే ఓవర్ ప్రైజ్డ్ అనమాట డ్యూక్ 250 అనేది. అంత ప్రైస్ ఎక్కువైనా పర్లేదు, నాకు KTM వెహికలే కావాలనుకున్న వాళ్ళు మాత్రమే KTM వెహికల్స్ పర్చేస్ చేయగలరు. సో ఇది ఫ్రెండ్స్ ఈ సండే Q&A అయితే ఇంట్రెస్టింగ్ అనిపించింది అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ సండే ఆన్సర్ చేస్తాను. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.